డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఆన్లైన్ క్లాస్లో భాగంగా మనం NMR స్పెక్ట్రోస్కోపీ లోని సెకండ్ పార్ట్లో చూద్దాం. ఆల్రెడీ మనం మొదటి క్లాస్లో NMR స్పెక్ట్రోస్కోపీ గురించి ఇంట్రడక్షన్ పార్ట్ వినడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మనం థియరీ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది ఏంటిదంతా కూడా నేర్చుకుందాం. NMR స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ అని చెప్పుకోవడం జరిగింది. సో ఒక పదార్థం తీసుకున్నప్పుడు అందులో మాలిక్యూల్స్, యాటములో న్యూక్లియస్ లో ప్రోటాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇటువంటి శాంపిల్ తీసుకున్నప్పుడు ఆ శాంపిల్ మ్యాగ్నెట్ ప్రెజెన్స్ లో ఉంచినప్పుడు ఈ శాంపిల్ లో మనకి ప్రోటాన్లు ఉంటాయి. ఈ ప్రోటాన్లు ఏంటంటే స్పిన్నింగ్ ప్రాపర్టీని కలిగి ఉంటాయి, అంటే భ్రమణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇలాగా పాజిటివ్లీ చార్జ్డ్ ధనావేశం కలిగి ఉన్నటువంటి ప్రోటాన్లకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇది కూడా ఒక చిన్న మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి మనకి తెలుసు. సో ఈ మ్యాగ్నెట్ ప్రెజెన్స్ లో మనం పదార్థాలు ఉంచినప్పుడు, శాంపిల్ ఉంచినప్పుడు ఆ శాంపిల్ లో ఉండేటువంటి ప్రోటాన్స్, అంటే న్యూక్లియస్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ ఈ స్పిన్నింగ్ ప్రాపర్టీ వలన ఇది ఏం చేస్తుంది అనమాట, మనకి మ్యాగ్నెట్ లా బిహేవ్ చేయడం. మ్యాగ్నెట్ ఎలా అయితే మనకి నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయో ఇలా ఈ ప్రోటాన్ కూడా ఒక చిన్న మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇది ముఖ్యంగా మనకి దీంట్లో ఉండేటువంటి మెయిన్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ అన్నమాట. సో ఇలాగా మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తూ ఉండడం వల్ల ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ లో ఉంచి దీని మీదకి మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ EMR అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, అది కూడా రేడియో ఫ్రీక్వెన్సీ. మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో ఏంటంటే IR రేడియేషన్స్, UV రేడియేషన్స్, ఇలా రకరకాల రేడియేషన్స్ ఉంటాయి. దీని యొక్క తరంగదైర్ఘ్య అవధి లేదా పౌనపున్య అవధిని బట్టి మనం దీన్ని ముఖ్యంగా ఏంటంటే అనేక రకాలుగా విభజిస్తామని తెలుసుకోండి. సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో రేడియో ఫ్రీక్వెన్సీ వికిరణాన్ని కనుక పంపిస్తే శాంపిల్ మీదకి, అప్పుడు ఏమిటవుతుందంటే మనకి అప్పుడు జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ స్పిన్నింగ్ ప్రాపర్టీలో ఉండేటువంటి చేంజెస్ వల్ల మనకి ఏమిటవుతుందంటే పదార్థము ఈ రేడియో ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకుని దాంట్లో కొంత శక్తిని, కొంత పౌనపున్యాన్ని శోషించుకుంటుంది. దాన్ని మనకి ఈ యొక్క స్పెక్ట్రాన్ సేకరిస్తే అప్పుడు వచ్చినటువంటి స్పెక్ట్రాన్ ఏమిటంటే ఇక్కడ మనకి NMR స్పెక్ట్రా, న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రా అని చెప్పేసి అంటాము. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ ప్రోటాన్ ని మనం ఇక్కడ ఈ మ్యాగ్నెట్ లో శాంపిల్ తీసుకుని మనం మ్యాగ్నెట్ ప్రెజెన్స్ లో ఉంచినప్పుడు ఏమిటవుతుందంటే ఈ ప్రోటాన్ యొక్క మనకి దీని యొక్క పొజిషన్ ఎలా అయితే ఉందో ఆ పొజిషన్ లో చేరుతుంది అన్నమాట. ఇలా ఇప్పుడు దీన్ని ఏమిటంటే ఆల్ఫా స్టేట్ అంటాం, ఆల్ఫా పొజిషన్ అని చెప్పి అంటాం. ఎప్పుడైతే రేడియో ఫ్రీక్వెన్సీని అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఎప్పుడైతే పంపిస్తున్నామో ఆ ప్రోటాన్ యొక్క స్పిన్ ఏమిటవుతుందంటే మనకి మార్పు చెంది ఇలా ఉంది, కాస్త ఏంటవుతుందంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ప్రోటాన్ ఉంది NS, అలా కాకుండా ఈసారి ఏంటవుతుంది ఇలా అవుతుంది, రివర్స్ అవుతుంది. దీన్ని బీటా పొజిషన్, బీటా స్టేట్ అంటాం. ఈ ఆల్ఫా స్టేట్ నుంచి బీటా స్టేట్ రావడాన్ని ఏమిటంటారంటే రెజొనెన్స్ అంటాం. ఇప్పుడు మనం ఇలాగా ఒక పదార్థాన్ని శాంపిల్ ని మ్యాగ్నెట్ ప్రెజెన్స్ లో ఉంచినప్పుడు మొట్టమొదటిగా అయ్యే స్టేట్ ఏంటి, ఆల్ఫా స్టేట్. రేడియో ఫ్రీక్వెన్సీని కలిగించినప్పుడు మార్పు చెందేటువంటి స్టేట్ ఏంటి, బీటా స్టేట్. ఈ రెండు స్టేట్లకి ఇలా మారడాన్ని ఏమిటంటాం మనం ఇక్కడ రెజొనెన్స్ అంటాం. ఇలా రెజొనెన్స్ ద్వారా మనకి మార్పు చెందేటప్పుడు ఇక్కడ జరిగేటువంటి క్యారెక్టరిస్టిక్ అంటే చేంజెస్ అన్నింటినీ కూడా మనకి ట్రాన్సిషన్స్ అండ్ మార్పులన్నింటినీ కూడా మనం ఏం చేస్తున్నామంటే రికార్డ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈ విధంగా కలిగేటువంటి రికార్డు వల్ల వచ్చేటువంటి వర్ణపటం ఏదైతే ఉందో అది NMR వర్ణపటం అని చెప్పేసి అంటాం. ఇంకా దీంట్లో ఉండేటువంటి సిద్ధాంతాలు ముఖ్యంగా మనం 5 పార్ట్స్
గా విభజించాం అన్నమాట. సిద్ధాంతం చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా సింపుల్ గా మనం పాయింట్ వైజ్ గా గుర్తించడానికి ఫస్ట్ పాయింట్ థియరీలో ఉండేటువంటి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే స్పిన్నింగ్ న్యూక్లియై. స్పిన్నింగ్ న్యూక్లియై అని చెప్పచ్చు. రెండోది ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రిసిషన్ మోషన్. ఫోర్త్ వన్ ప్రిసిషన్ ఫ్రీక్వెన్సీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎనర్జీ ట్రాన్సిషన్. ఇలాగా 5 విభాగాలుగా విభజించి ఈ ఎన్ఎంఆర్ సిద్ధాంతంలో ఉండేటువంటి ముఖ్యాంశాలను మనం నేర్చుకోవచ్చు. ఇందులో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నాం ఇక్కడ? స్పిన్నింగ్ న్యూక్లియై అంటే పదార్థంలో మాలిక్యూల్స్ లో యాటమ్స్ లో ప్రోటాన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రోటాన్స్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి. అంటే ప్రోటాన్స్ కి స్పిన్నింగ్ ప్రాపర్టీ ఉంది అని చెప్పి దీన్ని స్పిన్నింగ్ న్యూక్లియై అంటాం. ఈ ప్రోటాన్స్ యొక్క స్పిన్నింగ్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కానీ ఇద్దరు క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇలా అన్నా ఉండొచ్చు. అంచేత ఎవ్రీ ప్రోటాన్ బిహేవ్స్ యాజ్ స్పిన్నింగ్ పార్టికల్ అన్నమాట. ప్రోటాన్ అనేటువంటిది ఒక భ్రమణం చెందుతున్నటువంటి ఒక చిన్న మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది మొట్టమొదటి పాయింట్ ఇది. ఇలా ఇప్పుడు ఎప్పుడైతే ఇటువంటి ప్రోటాన్ ని మనం ఈ విధంగా స్పిన్నింగ్ ప్రాపర్టీ ఉన్నటువంటి ప్రోటాన్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ ఇలా ఉంది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలా ఉంది. ఈ ప్రోటాన్స్ ని అంటే మనం ప్రోటాన్స్ అంటే ప్రోటాన్ ఒక్కదాన్ని తీసుకోండి, శాంపిల్ తీసుకుంటున్నాం. శాంపిల్ లో ఏమిటంటే మనకి మాలిక్యూల్స్ ఉన్నాయి, మాలిక్యూల్స్ లో యాటమ్స్ ఉన్నాయి, యాటమ్స్ లో ఏమిటున్నాయి మనకి ఇక్కడ ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ ప్రోటాన్స్ ఇలా స్పిన్నింగ్ ప్రాపర్టీ కలిగి. ఉదాహరణ ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ లో 3 ప్రోటాన్ మనం ఎగ్జాంపుల్ గా 3 లేదా 4 5 ఇలా ఎగ్జాంపుల్ తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, చూద్దాం. ఇలా ఉంది. ఇలా అంటే ఏంటవుతుందంటే ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచాం మనం కొన్ని ప్రోటాన్లు ఏం చేస్తున్నాయి సేమ్ దీని యొక్క పొజిషన్ ఎలా ఉందో అలా నార్త్ పోల్ సౌత్ పోల్ నార్త్ సౌత్ కొన్ని ఆపోజిట్ పొజిషన్ లో ఉంటాయి. ఇలాగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రెజెన్స్ లో ప్రోటాన్స్ ఏంటవుతుంది అనమాట 2 టైప్స్ గా విడిపోతున్నాయి అన్నమాట. 2 డిఫరెంట్ టైప్స్. ఏవేంటవి? సేమ్ పొజిషన్ యాజ్ మ్యాగ్నెట్ ఎలాంటి పొజిషన్ లో ఉందో అలాంటి పొజిషన్ లో, అలాగే ఆపోజిట్ పొజిషన్ మ్యాగ్నెట్ కి డిఫరెంట్ గా భిన్నంగా ఆపోజిట్ గా ఇలా ఉంది. సేమ్ పొజిషన్ ఇంకోటి ఏంటి ఆపోజిట్ పొజిషన్. సేమ్ పొజిషన్ అంటే ఇక్కడ ప్యారలల్ అలైన్మెంట్ అంటాం దీన్నే. ఇలా ప్రోటాన్ యొక్క స్పిన్ మ్యాగ్నెటిక్ సంబంధించి ఏ విధంగా మ్యాగ్నెట్ లో ఎలా అయితే ఉందో సేమ్ పొజిషన్ లో కనుక ఉంటే దాన్ని ప్యారలల్ అలైన్మెంట్ అంటాం. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే కనుక యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అంటారు. యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అంటే అర్థమైంది కదా. మనం ఒక సబ్స్టెన్స్ ని, ఒక పదార్థాన్ని, ఒక శాంపిల్ ని మ్యాగ్నెట్ లో ఉంచినప్పుడు ఆ శాంపిల్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ ఏమిటైనాయి 2 టైప్స్ గా మనకి విడిపోయినాయి. ఈ 2 టైప్స్ లో ఒకటేంటి సేమ్ ఏ విధంగా అయితే మ్యాగ్నెట్ లో పొజిషన్ ఉందో అలాంటి సేమ్ పొజిషన్ ఉండేటువంటి ప్రోటాన్స్ ఒక రకం అయితే దానికి ఆపోజిట్ పొజిషన్ లో ఉండేటువంటి ప్రోటాన్స్ వేరే రకం అన్నమాట. సేమ్ పొజిషన్ లో ఉండే వాటిని ఏమిటన్నాం మనం ప్యారలల్ అలైన్మెంట్ ఉన్న ప్రోటాన్ అన్నాము. ఆపోజిట్ పొజిషన్ లో ఉన్న వాటిని ఏమిటన్నాం మనం
యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఈ విధంగా మనకి రెండో పాయింట్ ద్వారా చెప్పచ్చు. ఇంకా మూడో పాయింట్ ఏంటి, ప్రెసిషన్ మోషన్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ప్రోటాన్ ఏంటన్నా స్పిన్నింగ్, ఉదాహరణకి ఇది ప్రోటాన్ అనుకుందామా మనం. ఈ ప్రోటాన్ ఏం చేస్తుంది, దాని యాక్సిస్ ని తీసుకుని అక్షంగా ఇలా అక్షాన్ని తీసుకుని ఇలా మనకి స్పిన్ చేస్తూ ఉంది, భ్రమణం చేస్తూ ఉంది, ఇలా తిరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యాక్సిస్ ని ఇలా తీసుకుని అంటే ఇలా తిరగచ్చు లేదా ఇలా తిరగచ్చు, అంటే సవ్య దిశలో కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ, ఇలా ఈ రెండు దశలో ఎలా అయినా జరగచ్చు మనకి. ఇలా మనకి జరిగేటప్పుడు యాక్సిస్ కనుక చేంజ్ అయింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణకి ఇలా ఉంది కదా మన ప్రోటాను, ఇలా తిరుగుతుంది ఇక్కడే ఇలా ఇది ఒకటి. అలా కాకుండా ఏమైంది, దాని యాక్సిస్ డైరెక్షన్ చేంజ్ అయింది, ఇలా తిరుగుతుంది. అర్థమవుతుంది కదా, యాక్సిస్ ఏంటైంది, ఇది స్పిన్నింగ్ యాక్సిస్ ఏంటైంది, ఇక్కడికి వచ్చినప్పటికి చేంజ్ అయింది. ఇలా చేంజ్ అవడాన్ని ఏంటంటే ప్రెసిషన్ మోషన్ అని చెప్పేసి ఇక్కడ దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే దాని యాక్సిస్ చేంజ్ చేసుకుని, దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుని తిరగడం అనేటువంటిది. అంటే ఇలా తిరిగేది కాస్త ఇంకో డైరెక్షన్ చేంజ్ అనమాట, అలా తిరగడాన్ని ఏమంటారంటే ప్రెసిషన్ మోషన్ అంటారు. అంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి దీనికి మనకి దాంతో ఇలా ఇదవడం వల్ల ఏంటంటే మనకి ఈ విధమైనటువంటి డిఫరెన్స్ అనేటువంటి విధంగా ప్రెసిషన్ మోషన్ కలగడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడైతే మనం మ్యాగ్నెట్ లో మనం పదార్థం ఉంచినప్పుడు ఆటోమేటిక్ గా దాని యొక్క యాక్సిస్ లో ఏంటవుతుందన్నమాట, చేంజ్ కలిగి ప్రెసిషన్ మోషన్ అనేటువంటిది కలుగుతుంది. దీనికి మనకి ముఖ్యమైనటువంటి మూడో పాయింట్ చెప్తాం. ప్రెసిషన్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక ప్యారలల్ అలైన్మెంట్, యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అని చెప్పి రెండు రకాలు చెప్పుకున్నాం. ఏంటవి, సేమ్ ఏ విధమైనటువంటి పొజిషన్ మనకి మ్యాగ్నెట్ ఉందో అదే విధముగా ప్రోటాన్స్ యొక్క అలైన్మెంట్ కూడా ఉంటే అది ప్యారలల్ అలైన్మెంట్ అన్నాం, ఆపోజిట్ ఉంటే యాంటీ ప్యారలల్ అలైన్మెంట్ అన్నాం. ఈ రెండు కూడా రెండింటి సంఖ్య ఎప్పుడు సమానంగా ఉండకపోవడాన్ని ప్రెసిషన్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఉదాహరణకి ఇక్కడ 3 ఉన్నాయి చూడండి, 2 ఉన్నాయి 1 ఉంది, ఇలా ఇలా రెండు కూడా సమానంగా ఉండకుండా మనకి ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఏంటంటారు మనకి ప్రెసిషన్ ఫ్రీక్వెన్సీ అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్. చూడండి, మనం స్పిన్నింగ్ న్యూక్లియై ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఉదాహరణకి స్పిన్నింగ్ న్యూక్లియై కింద ఉందన్నాం కదా ప్రోటాన్. ఈ ప్రోటాన్ మ్యాగ్నెట్ లో ఉంచినప్పుడు ఏమిటైంది, మ్యాగ్నెట్ యొక్క పొజిషన్ దీని పొజిషన్ సేమ్ గా కానీ డిఫరెంట్ గా కానీ ఉండే విధంగా విడిపోయింది ఇలా మనకి. సో ఎప్పుడైతే మనకి దాని మీదకి మనం రేడియో ఫ్రీక్వెన్సీని పంపించామో, జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు ఇది ప్రోటాన్ ఉంది ఇలాగా, ఇది ప్రోటాన్ ఉదాహరణకి, ఇది మ్యాగ్నెట్, ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ లా తీసుకుందాం. ఇది సేమ్ పొజిషన్ లో ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ లాగా స్పిన్నింగ్ న్యూక్లియై లా ఉంది, ఇలా సేమ్ పొజిషన్ లో ఉంది నార్త్ సౌత్ లాగా. ఇప్పుడు ఎప్పుడైతే దీని మీదకి మనం రేడియో ఫ్రీక్వెన్సీ పంపించామో, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లో ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు సుమారు 60 నుంచి 100 మెగాహెర్ట్జ్ ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ. చూడండి, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే అంశం ఏంటంటే అయస్కాంతం ముందు మ్యాగ్నెట్ లో ఉంచాం. మ్యాగ్నెట్ యొక్క అయస్కాంత తీవ్రత కానీ లేక అయస్కాంత ప్రేరణ కానీ సాధారణంగా ఇక్కడ B0 గా కానీ H0 గా కానీ చూపిస్తాం. అయస్కాంత ప్రేరణ B0 గాను, తీవ్రత అయితే కనుక H0 గాను సూచిస్తాం. ప్రేరణ సూచించినప్పుడు టెస్లాలో కానీ, తీవ్రత అయితే కనుక గాస్ లో కానీ తెలియజేస్తూ ఉంటారు అనమాట. ఇంత మ్యాగ్నెటిజం, ఇంత B0 లేదా H0 మ్యాగ్నెటిక్ పవర్ ఉన్నటువంటి ఒక మ్యాగ్నెట్ లో పదార్థం నుంచి ఆ పదార్థం మీదుగా కొన్ని మెగాహెర్ట్జ్ మనం రేడియో ఫ్రీక్వెన్సీని పంపిస్తే అప్పుడు ఆ యొక్క ప్రోటాన్ లో మనకి ఏంటవుతుందంటే దానికి యొక్క స్పిన్నింగ్ ప్రాపర్టీ ఏంటవుతుందంటే డిఫరెన్స్ వచ్చి తేడా వచ్చి, అంటే దానిలో ఉన్నటువంటి కొంత రేడియేషన్ ఇది అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ స్పిన్నింగ్ ప్రాపర్టీలో ట్రాన్సిషన్ కలుగుతుంది. సో ఆ స్పిన్నింగ్ ప్రాపర్టీలో ట్రాన్సిషన్ కలిగి ఇలా ఉందనుకోని ఉదాహరణకి ఇలా మారింది, ఇలా మారింది అనుకోండి ఉదాహరణకి. దీనికి సంబంధించి ఇంత రేడియో ఫ్రీక్వెన్సీ అవసరము. సో ఇన్ని ప్రోటాన్లు ఉన్నాయి, ఇన్ని ప్రోటాన్లు ఉన్నప్పుడు ఇంత రేడియో ఫ్రీక్వెన్సీ అవసరము. ఇలా దీన్ని బట్టి రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత అయితే ఇది అబ్జర్వ్ చేసుకుందో ఎనర్జీ, ఆ ఎనర్జీని బట్టి మనం ఇందులో ఎన్ని ప్రోటాన్లు ఉంటాయి,
లేదా ప్రోటాన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని ఎన్విరాన్మెంట్ ఏంటి, ఇవన్నీ కూడా వరుసగా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇది ఎలాగా ఏంటనేటువంటి తర్వాత క్లాస్లో కూడా మనం ఇంకా వివరంగా నేర్చుకుంటాము. అంటే ముందుగా ఏంటంటే మన థియరీలో ఉండేటువంటి ముఖ్య అంశాలను గుర్తుపెట్టుకోండి. ముందుగా ముఖ్యంగా థియరీలో 5 అంశాలను మనం వరుసగా వివరించుకుంటే వరుసగా పాయింట్స్ అన్ని వస్తాయి. చూడండి, ఫస్ట్ స్పిన్నింగ్ న్యూక్లియర్. ప్రోటాన్ ఏంటి, ఒక భ్రమణం చెందుతుందంటే న్యూక్లియర్ గా బిహేవ్ చేస్తుంది. దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని మీద పంపిస్తే కనుక అది ప్యారలల్ గా కానీ యాంటీ ప్యారలల్ ఎలిమెంట్ గా కానీ 2 రకాలుగా విడిపోతుంది. ఇలా విడిపోయేటువంటి ఈ స్పిన్నింగ్ న్యూక్లియస్ మనకి మోషన్ అంటే దానికి సరి ఇది ఏంటవుతుందంటే యాక్సిస్ ఏంటవుతుందంటే చేంజ్ అవడానికి ప్రిసిషన్ మోషన్ అంటున్నాము. అలాగే ఈ రెండింటి నెంబర్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండకపోవడం ఏంటంటున్నాం, ప్రిసిషన్ ఫ్రీక్వెన్సీ అంటున్నాము. ఇంకా 5వ చివరి అంశం, ముఖ్యమైన అంశం ఏంటంటే ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటువంటిది. ఇది మనం ఏం చేస్తాం, మ్యాగ్నెట్ లో ఉంచి శాంపిల్ మీదుగా రేడియో ఫ్రీక్వెన్సీని పంపించినప్పుడు అది డెల్టా ఈ ఎనర్జీ అది అబ్జర్వ్ చేసుకుంది అనుకున్నాం. ఉదాహరణకి ఈ డెల్టా ఈ దేనికి సమానం అవుతుందంటే hν/2πb0 ఆర్ డెల్టా ఈ ఈక్వల్ టు hν/2πh0 గా కానీ చెప్పుకోవచ్చు. ఇది అంటే ఆ రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క ఎనర్జీ అన్నమాట డెల్టా ఈ. ఇక్కడ మనకి ఏంటంటే ఈ అంటే ఎంత ఎనర్జీ తేడా మనకి ఇది ఈ రేడియో ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకుంటుందో దాన్ని బట్టి ఆ పదార్థంలో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కానీ లేకపోతే చుట్టుపక్కల ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ కానీ అంతా కూడా వివరంగా తెలుసుకోవచ్చు అనేటువంటిది ముఖ్యంగా దీనిలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము.